అవునత్తా. నీకు వేళపాల అంటూ ఏమీ ఉండదా? ఎప్పుడు చూడు ఏవో ఆటలు పాటలు గోలగోల చేయడం తప్ప. అత్త కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది, నువ్వు తనని విసిగించుకో. నిక్కీ మాటలు వింటుంటే నాకు కొంచెం రిలీఫ్గానే ఉంటుంది వదిన. అంతేకాని తన మాటల వల్ల నాకు విసిగేమీ పుట్టదు. నిక్కీ, రేపొద్దున్న నువ్వు నేను మీ అత్త అందరం కలిసి ఆడుకుందాం. ఇప్పుడు మేము అత్తయ్యతో కొంచెం మాట్లాడాలి. మా బుజ్జి కదూ, కొంచెం సేపు అత్తయ్యని వదిలే. ఎంత టైంలో మాట్లాడి కంప్లీట్ చేస్తారు? ఒక్క 15 minutes. 15 minutes తర్వాత ఆడుకుందాం అత్తా మనం. సరే నిక్కీ, అలానే ఆడుకుందాం. సరే, అలారం పెట్టుకుని 15 minutes తర్వాత కరెక్ట్గా వస్తాను. యశోద, నిన్న రాత్రి మీ అన్నయ్య నువ్వెందుకు డల్గా ఉన్నావని నన్ను అడిగాడు యశోద. కానీ నా దగ్గర సమాధానం మాత్రం ఏముంది చెప్పు? ఏమైంది యశోద? ఎందుకు నువ్వు 2-3 రోజుల నుంచి డల్గా ఉంటున్నావు? అమ్మా యశోద, నీకు ఎలాంటి కష్టమున్నా ఎలాంటి బాధున్నా మాతో చెప్పుకో అమ్మా. నీ మనసులోని బాధ కొంచెమైనా తీరుతుంది కదా. నీ బాధ తీర్చడానికి మాకు చేతనైన సాయం చేయడానికి చూస్తాం. చెప్పే యశోద, నీకు మాత్రం ఎవరున్నారు చెప్పు, మేము తప్ప? అసలేం జరిగిందంటే వదిన, మర్యాదగా నేను 5 లెక్క పెట్టే లోపే మీరు ఎక్కడున్నా నా ముందుకు రండి. వదిన, మీరు ఇటువైపుగా వెళ్ళండి. నా బిడ్డ నాకు ఎక్కడ దూరం అయిపోతుందోనని భయంగా ఉంది వదిన. తల్లి బిడ్డల్ని ఏ దేవుడు వేరు చేయడు. ఖచ్చితంగా మీ ఇద్దరిని ఆ దేవుడే కలిపేస్తాడు. నీ బిడ్డని నీ దగ్గరికి తీసుకుని వచ్చే బాధ్యత మాది. అనవసరంగా నువ్వు సాహసాలు చేసి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు. కనబడిన చెల్లెల్ని మీ అన్నయ్య నీలో చూసుకుంటున్నాడు. నీకేమైనా అయితే మీ అన్నయ్య మాకు దక్కడమ్మా. నువ్వెంత బాధలో ఉన్నావో, ఎంత కష్టాల్లో ఉన్నావో మాకు అర్థమవుతుందమ్మా. నీకొచ్చే ప్రతి కష్టంలోనూ, నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నా కొడుకు సుబ్బరాజు నీకు తోడుగా ఉంటాడు. నీ కూతుర్ని నీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత సుబ్బరాజే తీసుకుంటాడు. అవును యశోద, నేను చూసుకుంటాను. నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మీకు ఆ రాక్షసుల గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నారు. ఈ యుద్ధం నేనే చేయాలి. విజయమో వీరస్వర్గమో ఆ దేవుడే చూసుకుంటాడు. దయచేసి మీరు నా సమస్యల్లోకి తలదూర్చి మీరు కొత్తగా ఇబ్బందుల్లో పడకండి. అది నాకిష్టం లేదు. మీ అందరికీ ఈ విషయం ఇదివరకే చెప్పాను కదా. అర్థమైంది యశోద, నువ్వు ఇంకా మమ్మల్ని పరాయి వాళ్ళలాగానే చూస్తున్నావు. నన్ను సొంత వదినని అనుకోవడం లేదు, మీ అన్నయ్యని సొంత అన్నయ్యని అనుకోవడం లేదు, అంతే కదా? అదేంటి వదిన అలా అంటావు? నిజంగా నేను మీ ఇద్దరిని నా సొంత అన్నయ్య వదినలనే అనుకుంటాను. మీరెప్పుడు అలా అనుకోకండి. మేమనుకోవడం కాదమ్మా, నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళని అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మా అల్లుడు నిన్ను చూసి చాలా సంవత్సరాల తరువాత మామూలు మనిషి అయ్యాడు. దయచేసి అర్థం చేసుకో అమ్మా. నువ్వు అనాథమని ఎప్పుడు ఫీల్ అవ్వకు. ఈ కుటుంబం అంతా నీదే. నీకోసం మేమంతా ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం.
దేవుడు నా కుటుంబాన్ని నాకు దూరం చేసి ఎవరి దగ్గరో నన్ను పెంచి నాకు తీరని అన్యాయం చేశాడు అనుకున్నాను. కానీ మీలాంటి కుటుంబాన్నిచ్చి ఆయన చేసిన తప్పుని సరిదిద్దుకున్నట్లుగా ఉన్నాడు. యశోదా, నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి. నవ్వు. యశోదా, యశోదా. నానమ్మా, నానమ్మా, ఏమైంది నానమ్మా? నానమ్మా, ఏమైంది? యశోదా, యశోదా ఏదిరా? యశోదా, నానమ్మా, యశోదా, నానమ్మ ఇటు చూడు ఒకసారి. యశోదా ఏదిరా? యశోదా ఎక్కడ? ఏమో నాన్న, ఉన్నట్టుండి నిద్రలో యశోదని కలవరిస్తూ ఉలిక్కిపడి లేచింది. యశోదా, అత్తయ్య, యశోదా ఏది? యశోదా యశోద లేదు నానమ్మ. ఎక్కడికి వెళ్ళింది? యశోద ఎక్కడికి వెళ్ళింది? అత్తయ్య, ఇంకా ఆపుతారా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, యశోద యశోద అంటున్నారు. అసలు దానికి మీకు ఏంటి అత్తయ్య సంబంధం? ఎందుకు ఎందుకు దాన్ని అంతలా కలవరిస్తున్నారు? అది ఇక్కడ లేదు, ఇక్కడికి రాదు. మీరు దాన్ని మర్చిపోండి అత్తయ్య. ఎందుకమ్మా యశోద అంటే నీకు అంత కోపం? ఎంత మంచి పిల్ల, నాకు ఇడ్లీ తినిపించింది, జ్యూస్ తాగించింది. నీలాగా నాకు సూది మందులు వేయించలేదు. ఎందుకంత కోపం? ఇదిగో, మీరు జరిగింది మర్చిపోయి చాలా ప్రశాంతంగా ఉన్నారు అత్తయ్య. కానీ జరిగిందంత గుర్తున్న మేము నరకం అనుభవిస్తున్నాం. దానివల్ల ఊర్లో మా పేరంతా పోయింది, మనశ్శాంతి పోయింది. నా బిడ్డ జీవితం ఏమైపోతుందోనన్న భయం రోజు రోజుకి పెరిగిపోతుంది. అది మన పాలిట దరిద్రపు దేవతత్తయ్య. ఆహా, కాదు కాదు, దేవత అనే పదం ఎందుకులే, అది దెయ్యం, ఒక రాక్షసి. దానివల్లే నా కొడుకును వెతుక్కుంటూ నేను ఈ సిటీకొచ్చాను. మీరు మీ అబ్బాయి ఇక్కడికొచ్చారు. మన జీవితాలన్నీ నాశనం అవ్వడానికి ఒకే ఒక్క కారణం ఆ యశోద. మీరిది గుర్తు పెట్టుకోండి. దాక్షాయిని, ఇవన్నీ మా అమ్మకు చెప్పినా అమ్మకేం తెలుస్తుంది చెప్పు? మళ్ళీ మర్చిపోతుంది. ఎందుకు అంతలా ఆవేశపడుతున్నావు? ఆవేశపడక ఏం చేయమంటారు? ఒక పక్కన ఇంత ప్రేమగా చూసుకునే మన అందర్నీ కాదని, ఏ రక్త సంబంధం అసలు ఏ బంధం లేని ఆ యశోదని అంతలా యశోద యశోద అని కలవరిస్తుంటే నాకెంత బాధగా ఉంటుంది. పక్కనున్న మనవడు కూడా ఆవిడికి పట్టట్లేదండి. కనీసం మీరు కన్న కొడుకు మిమ్మల్ని కూడా గుర్తుపట్టట్లేదు. ఏంటండి ఇదంతా? నేను నీతో మాట్లాడను. నువ్వు నాతో అస్సలు మాట్లాడొద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుండి. నానమ్మా, నానమ్మా, నన్ను చూడు. రేపు నేను యశోదతో మాట్లాడిస్తాను. నువ్వు ఏం ఆలోచించకుండా పడుకో నానమ్మా. నువ్వు నా మనవడు కదా. అవును నానమ్మా, నీ మనవడు హరివిఠల్ని. యశోద కూడా నా మనవరాలే కదా.
అవునానమ్మా, యశోద కూడా నీకు మనవరాలే అవుతుంది. అయితే ఏమైంది ఇప్పుడు? నువ్వు మంచోడివి, యశోద కూడా మంచిది. మీరిద్దరూ పక్కపక్కనుంటే చాలా బాగుంటుందిరా. ఇదిగో ఎప్పుడు వీళ్ళిద్దరు ఉంటారు కదా, అలాగా అంత దగ్గరగా ఉండాలి. మీరిద్దరూ జంటగా బాగుంటారా? అత్తయ్యా, ఇప్పటి వరకు యశోద యశోద అని కలవరించారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని జంటగా చూడాలని అడుగుతున్నారా? దేవుడు మీకు మతి స్థిమితం లేకుండా చేసి మా మనసులతో ఆడుకుంటున్నాడు అత్తయ్యా. అమ్మా ప్లీజ్, నానమ్మ నేను చూసుకుంటాను, వెళ్ళమ్మా. రే అమ్మ జాగ్రత్తరా. హ. నానమ్మ, రేపొద్దున యశోదతో మాట్లాడిస్తాను, నువ్వు సైలెంట్గా పడుకో. నిజంగా మాట్లాడిస్తావా? మాట్లాడిస్తాను నానమ్మ. సరే అయితే. ఉమ్. ఏంటి నానమ్మ? నువ్వు యశోద కలిసుంటారని నాకు మాటిస్తావారా మనవడా? చెప్పు. యశోద మంచమ్మాయిరా, ఆ పిల్ల చెయ్యి వదలకు, సరేనా? సరే నానమ్మ. నాకు మాటివ్వు. మాటిస్తున్నాను నానమ్మ. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను యశోద చెయ్యి వదలను. హంసిని, 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 హంసిని. హంసిని, పాపా, అయ్యో ఏడోకమ్మా, ఏడోకు. అమ్మ వచ్చేసిందమ్మా, అమ్మ వచ్చేసిందిగా. ఏడోకు నాన్న, నా బంగారు తల్లి కాదు, ఏడోకు, ఏడోకమ్మా, ఏడోకు. అమ్మ ఎప్పటికీ నేను వదిలి వెళ్ళదు. అమ్మ వచ్చేసింది, సరేనా? ఏడోకు తల్లి, ఏడోకమ్మా, ఏడోకు. ఏమైంది నాన్న? అమ్మ వచ్చేసింది, సరేనా? ఏడోకు హంసిని, నా తల్లి కదా, ఏడోకమ్మా, ఏడోకు, ఏడోకు. నా బంగారు తల్లి కాదు, ఏడోకు. అమ్మ ఎప్పటికీ నేను వదిలి వెళ్ళదు. అమ్మ వచ్చేసింది, సరేనా? నా తల్లి కదా, ఏడోకమ్మా, ఏడోకు హంసిని, ఏడోకమ్మా. అమ్మ ఎక్కడికి వెళ్ళదు. యశోదా, నా అమ్మ కాదు, ఏడోకు. యశోదా ఏమైంది? వదినా, నా పాప, 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 చింతలే, అమ్మో, నా పాప ఎక్కడ? నా పాప
యశోద ఏమైంది? నా పాప ఇక్కడికి వచ్చింది, ఏడుస్తుంది. నా పాప ఏమైంది? నేను తీసుకున్నాను, నా చేతులతో తీసుకున్నాను. నా పాప ఎక్కడుంది? యశోద, నా పాప. ఇక్కడ పాప ఎవరూ లేరు. నువ్వేదో కలగన్నట్టున్నావు. పాప చింతల్లి. యశోద, నువ్వే కాదు, మీ అన్నయ్య కూడా ఇలాగే ఉన్నట్టుండి నిద్రలో నుండి లేచొచ్చి కృష్ణప్రియ కృష్ణప్రియ అని అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు నీ పాప గురించి ఏడుస్తూ ఇలా కలలు కంటూ ఉన్నావు. అమ్మా యశోద, చెప్పాం కదమ్మా, అతి త్వరలోనే నీ బిడ్డ నీ దగ్గరకు వస్తుందని. కొద్ది రోజులైనా నీ బిడ్డ గురించి ఆలోచించడం మానేసి కాస్త ప్రశాంతంగా ఉండమ్మా. లేదండి, నా బిడ్డకి దూరంగా నేను ఇంకా ఎన్నో రోజులు ఉండలేను. నాకు అర్థమవుతుంది, నా బిడ్డ నాకు కావాల్సిందే. అసలు నా జీవితంలో ఏం జరిగిందో నేను తెలుసుకునే ప్రయత్నంకి రేపే శ్రీకారం చుట్టబోతున్నాను. ఎలాగైనా సరే నా బిడ్డను నేను అతి త్వరలో నా దగ్గరికి తెచ్చుకుంటాను. నా దగ్గరికి తెచ్చుకుంటాను. హరి, ఇప్పుడు మీ నానమ్మ సిచ్యువేషన్ క్లియర్గా చెప్తాను వినండి. ఆవిడ మెంటల్గా చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు. తన తల్లో నరాలు బాగా వీక్ అయిపోయి ఉన్నాయి. మానసికంగానూ శారీరకంగానూ చాలా వీక్గా ఉన్నారు. తను మళ్ళీ మామూలు మనిషి అవడం అనేది చాలా అసాధ్యం. ఫారిన్ తీసుకువెళ్తే మా అమ్మకు సెట్ అవుతుందా డాక్టర్? సార్, మీకొక విషయం చెప్తాను, కంగారు పడకండి. మీ అమ్మగారికి ఇప్పుడు ఆపరేషన్ చేయించినా తట్టుకునే స్టేజ్లో లేదు. ఇలా ఉంటేనైనా ఒక నెల రోజులు బతకొచ్చు. ఆపరేషన్ చేయిస్తే ఏం జరుగుతుందో చెప్పలేం. డాక్టర్ గారు, ఏమంటున్నారు మీరు? నిజమే మేడం, ఆ నెల రోజులు కూడా బతుకుతుందన్న గ్యారంటీ లేదు. తన చావు కోసం ఎదురు చూస్తూ ఉంది. మీరు తనకి క్యూర్ అవుతుందని హోప్స్ పెట్టుకుంటున్నారని మీకు ఈ విషయం క్లియర్గా చెప్తున్నాను. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. యశోదా, 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 యశోదా. హరి, యశోదని 2-3 రోజులైనా తన పనులు మానుకొని మీ నాన్నమ్మ దగ్గర ఉండమని చెప్పండి. యశోద దగ్గరుంటేనైనా ఆవిడ ఆయుష్ కొన్ని రోజులు పెరిగే అవకాశం ఉంటుంది. నేను చెప్పే మాటలు మీకు బాధగా అనిపించొచ్చు, కానీ ఇది నిజం. యశోదని పిలిపించండి. వస్తాను సార్.
నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. అమ్మా యశోదా అమ్మా యశోదా నా కోసమే కలలెన్నో కన్నావు, ఓ కంచెలా నా కాపలున్నావు. హరి, యశోద పిలిస్తే వస్తుందా? ఎందుకు వస్తుంది లేరా? తన తప్పు లేకపోయినా తనని మీ అమ్మ నానా మాటలు అంది. ఆ పెళ్ళే కాదు, అన్ని మాటలు పడ్డాక సాయం చేయటానికి ఎవ్వరూ రారు. అమ్మని ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదురా. నాన్న ఏడోకు, నాన్నమ్మకేమీ కాదు. యశోదని నేను అడుగుతాను, బ్రతిమిలాడతాను. నేను తీసుకొస్తాను నాన్న. తను అర్థం చేసుకుంటుంది. తన అమ్మలా కాదు. యశోదా అమ్మా యశోదా యశోదా నానమ్మా, నువ్వు కోలుకో. యశోదతో మాట్లాడడానికి నీ కోపిక ఉండాలి కదా. యశోదా నువ్వు వెళ్ళి ఆ వెనక గదిలో దాక్కో. అమ్మా, ఊర్మిళ మేడం. నమస్తే అండి. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోమని సుబ్బరాజు గారికి చెప్పాలి. యశోద ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి? ఎవర్రా ఫోన్లో? అది